రాధే రాధే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వృందావన్ ట్రావెల్ సిరీస్. ఈ సిరీస్లో నేను బాకే బిహారీ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ని ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేశాను. మీరు ఆ వ్లాగ్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడు నేను బృందావన్లో ఉన్న ఒక మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ డివైన్ ప్లేస్కి వెళ్తున్నా. అది ప్రేమ్ మందిర్. ఇస్కాన్ టెంపుల్ నుండి ప్రేమ్ మందిర్కి జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. నేను ఈ రిక్షాలో వచ్చేసాను. మీరు ఆటో, రిక్షా, బస్ లేదన్నా ఈవెన్ పర్సనల్ వెహికల్తో కూడా రావచ్చు. టెంపుల్ టైమింగ్ మార్నింగ్ 8:30 AM నుండి నైట్ 8:30 PM వరకు ఉంటుంది అండ్ నో ఎంట్రీ ఫీ. ప్రేమ్ మందిర్కి వచ్చేసరికి ఒక గ్రాండ్ వైట్ మార్బల్ టెంపుల్ చూశాను. ఈ టెంపుల్ రాధాకృష్ణకి సంబంధించి ఉంది. ఈ టెంపుల్ని జగద్గురు కృపాలు మహారాజ్ గారు 2001లో స్టార్ట్ చేశారు అండ్ 2012లో ప్రజల కోసం ఓపెన్ చేశారు. టెంపుల్ మొత్తం ప్యూర్ వైట్ ఇటాలియన్ మార్బల్తో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. టెంపుల్ మధ్యలోకి వచ్చాక చుట్టూ శ్రీ రాధాకృష్ణ అండ్ శ్రీ సీతారామ విగ్రహాలు కనిపిస్తాయి. ఈ టెంపుల్లో భగవద్గీత అండ్ రామాయణంలో ఉన్న ఇంపార్టెన్స్ మూమెంట్ని బ్యూటిఫుల్గా చెప్తారు. ఒక స్పిరిచువల్ జర్నీ లాగానే ఉంటుంది. ఈవినింగ్ టైంలో టెంపుల్ లైటింగ్ చాలా స్టన్నింగ్ అండ్ డివైన్గా ఉంటుంది. ఈ టెంపుల్లో రాధాకృష్ణ విగ్రహం చూసినప్పుడు ఒక డివైన్ ఆరా ఫీల్ అయింది. చుట్టూ చాంటింగ్, భజన్కి సంబంధించి ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండింది. శ్రీ సీతారాం డివోటీస్ కూడా గోల్డెన్ ఆర్నమెంట్ అండ్ డివైన్ డెకరేషన్తో చాలా బ్యూటిఫుల్గా ఆనందంగా ఉన్నాయి. ఈవినింగ్ టైంలో 6:30 PM టు 7:30 PM మధ్యలో టెంపుల్లో మ్యూజికల్ ఫౌంటైన్ షో ఉంటుంది. హరే కృష్ణ మహామంత్రతో వాటర్ ఫౌంటైన్స్ రిథమిక్ మూమెంట్లో చాలా బ్యూటిఫుల్గా విజువల్ క్రియేట్ చేశారు. ఈ షో మిస్ అవ్వకుండా నైట్ టైంలో ప్రేమ్ మందిర్ లైటింగ్, డెకరేషన్ ఇంకా డివైన్ అండ్ మ్యాజికల్ ఉన్నాయి. దర్శనం తర్వాత నేను ప్రసాదం కౌంటర్కి వెళ్ళాను. ఇక్కడ లడ్డు ప్రసాదం చాలా ఫేమస్. టెంపుల్ పక్కనే చాలా స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ఉన్నాయి అండ్ మీరు సాత్విక్ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్రేమ్ మందిర్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా మెమొరబుల్గా అనిపించింది. కృష్ణ ప్రేమలో తలవడిన ఒక డివైన్ ప్లేస్ ఇది. మీరు బృందావన్ వస్తే ప్రేమ్ మందిర్ విజిట్ని మిస్ అవ్వకండి. మీకు ఈ వ్లాగ్ నచ్చితే అయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో బృందావన్లో ఇంకొక బ్యూటిఫుల్ లొకేషన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. అంటిల్ దెన్ రాధే రాధే.